ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము ఆరాధన వాక్యమును ధ్యానం చేసుకొని మన దేవుడైన ప్రభువుని ఆరాధన చేద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ మనకి 4 విషయాలు కనబడుతున్నాయి. ఆ 4 సార్లు కూడా యెహోవా న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, 4వది చూస్తే ఆయన మనలను రక్షించును. యెహోవా 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 అన్న ఆయన ఇప్పుడు ఏమయ్యాడు అనంటే ఆయన మనలను రక్షించేవాడిగా లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ముందు విషయాలు మనం చూద్దాం. యెహోవా మనకు న్యాయాధిపతి. లోకంలో ఉన్నవారంతా అన్యాయంలో ఉన్నారు, అక్రమంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, స్వనీతిలో ఉన్నారు, సమస్తమైన దుర్నీతిలో ఉన్నారు. మరి వారికి న్యాయం అనేది ఖచ్చితంగా చేసేవాడు న్యాయాధిపతి అయిన దేవుడే. దొంగకి న్యాయంగా శిక్ష అనేది తప్పనిసరిగా పడాలి, హంతకుడికి తప్పనిసరిగా శిక్ష అనేది పడాలి, వ్యభిచారికి శిక్ష అనేది తప్పనిసరిగా పడాలి. అది వారికి శిక్ష పడట్లేదు, గవర్నమెంటే వాళ్ళకి శిక్ష విధిస్తలేదంటే వారు న్యాయం చేస్తున్నట్లా అన్యాయం చేస్తున్నట్లా? శిక్ష విధిస్తే న్యాయం చేసినట్టు, శిక్ష విధించకపోతే ఒక హంతకుడు జైల్లోకి వెళ్ళాడు. అంతకుముందు ఉరి తీయడం అనేది ఉండేది మన గవర్నమెంట్లో. ఉరి తీయకుండా 4 రోజుల్లో బయటకు వచ్చి మళ్ళా జనాల మధ్యన తిరుగుతున్నాడు అనుకోండి, గవర్నమెంట్ వానికి న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట? వానికి న్యాయమే కానీ సమాజంకి అది అన్యాయమైన తీర్పు అని అంటారు కదా. అలాగే లోకంలో పుట్టిన సకల మనుషులు కూడా దేవుని ఎదుట అన్యాయస్తులుగా ఉన్నారు. అన్యాయస్తులకి దేవుని రాజ్యం అనేది లేనే లేదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అట్టి అన్యాయస్తులకి మరి న్యాయం తీర్చాలి అని అంటే వీరందరిని ఎక్కడికి పంపించాలంటే నరకానికి పంపించాలి. ఇది దేవుని ఎదుట న్యాయమైన తీర్పు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే సకల మానవాళిని న్యాయంగా తీర్పు తీర్చి రక్షించాలన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే చూడండి, 2వది శాసనకర్తగా మారాడు. ఒక రాజు ఒక జీవో పాస్ చేసి దానికి సంతకం పెట్టిన తర్వాత దాన్ని ఆ రాజు కూడా మళ్ళీ మార్చడానికి అవకాశము ఉంటుంది. ఏం శాసనం చేశాడు అంటే, నేనే మానవుల కొరకు భూమి మీదికి వచ్చి మానవుల పక్షాన ఆ అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని, పాపాన్ని, సమస్త దుర్నీతిని, సమస్తాన్ని నేను వహించుకొని న్యాయమైన శిక్ష నేను పొంది అన్యాయస్తులైన వారిని నా రక్తం చేత విలువ పెట్టి పొందాము అన్న ఒక శాసనమైన చేశారు.
చేసిన ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన శాసనం ఆయనే నెరవేర్చుటకు సమర్థుడు. ఆయనే ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, మీరు నా వైపు తిరగండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చూడండి, లోకంలో మనకి విశ్రాంతి ఎప్పుడండి? చెప్పండి. విశ్రాంతి అనేది పడుకుంటాం, మళ్ళీ లేవాలి, మళ్ళీ పని చేయాలి, మళ్ళీ పడుకుంటాం. ఇలా ఎంతసేపు పడుకున్నా ప్రాణానికి విశ్రాంతి అనేది మనకి ఎన్నటికీ దొరకదు లోకంలో. అయ్యో అప్పుడే తెల్లారిందా, అయ్యో అప్పుడే మళ్ళీ పొద్దుకిందా, అయ్యో మళ్ళీ ఏంటి? ఇదే అసలు సిసలైన విశ్రాంతి మనకి లోకంలో లేదు, దేవుని రాజ్యంలోనే అంటారు. చనిపోయిన శాశ్వతమైన విశ్రాంతి తీసుకున్నదా కాదది. క్రీస్తునందు విశ్వాసం కలిగి క్రీస్తు యొద్ద తమ పాపము ఒప్పుకొని క్రీస్తును సొంత రక్షకునిగా ఎరిగి సాక్షార్థమైన జీవితం జీవించి ఆయన ఇచ్చు శాంతిని పొందుకోవడానికి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం విశ్రాంతి పొందే ఆ స్థలంలోనికి మనము ప్రవేశించాలి అంటే ముందు ఆయన యొద్ద మన స్థితి మనం ఒప్పుకున్నప్పుడే అది సాధ్యం. ఇంకా చూడండి, ఆ శాసనకర్త మనకు ఏమై ఉంటాడు చూడండి, అందులోనే యెహోవా మన రాజు. ఈయన ఎవరు అంటే మనకు రాజు. ఏ రాజైనా ఓ 5 ఏళ్ళు, ఓ 10 ఏళ్ళు, ఓ 20 ఏళ్ళు, ఓ 40 ఏళ్ళు, లేదా మా అంటే 50 ఏళ్ళు పాలన చేయగలరు. కానీ ఈ రాజు పాలన ఎప్పటి వరకు ఉంటుంది అంటే యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఆయనే రాజు. ఆయన మాత్రమేనా అంటే కాదు, నీవు నేను కూడా రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డ వారముగా, దేవుని చేత ముద్ర వేయబడ్డ వారముగా ఆయన రాజ్యంలో ఆయనతో కూడా ఉండే భాగ్యం మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే కింద అంటున్నాడు, ఆయన మనలను రక్షించు. ఆయన చేత నీవు రక్షింపబడ్డప్పుడు ఆయన నీకు రాజు కాగలుగుతాడు. ఆయన నీ కోసం విధించిన ఆ శాసనం నీలో కొట్టివేయబడుతుంది, ఆయనలో నెరవేరబడుతుంది. ఆయన న్యాయమైన దేవుడై లోకానికి వచ్చి అన్యాయస్థులమైన మనకు విధించవలసిన సమస్త శిక్ష న్యాయవంతుని మీద పడ్డది. అందుకే ఇక్కడ అంటాడు చూడండి ఒకసారి, అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 8వ వచనం, 53:8. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఏం చేయబడ్డాడంట? అన్యాయపు తీర్పు ఆయన మీద పడ్డది, మనకు రావాల్సినది. మన అతిక్రమములను బట్టి ఆయన మొత్తబడ్డాడు, గుద్దబడ్డాడు, తన్నబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడే దిగిరా, మేము అప్పుడు మిమ్మల్ని నమ్ముతామని చాలామంది అపహాస్యము చేశారు. శిలువ మీద నుంచి అప్పుడే దిగితే అది గొప్పేమీ కాదు, కానీ మరణించి సమాధిని గెలిచి లేచి 40
దినములు 500 మందికి పైగా కనబడి వారు చూచుచుండగా ఆరోహణమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను బట్టి మనకు అన్యాయస్థులమైన మనకు న్యాయం జరిగింది. ఏంటి ఆ న్యాయం అంటే శిక్షా విధి నుండి తప్పించబడ్డాం, తీర్పు నుండి తప్పించబడ్డాం. శాసనం ఆయనలో నెరవేరి మనలో కొట్టివేయబడింది. ఆయనే మనకు రక్షకుడై తదనంతరం యుగ యుగాలు ఏలే రారాజుగా ఆయన రాజ్యంలో ఆయన్ని సేవించే భాగ్యం పొందిన మనల్ని బట్టి మనకు కలగలేదు, కానీ మన దేవుడైన ప్రభువుని బట్టి ఈ భాగ్యం మనకు దొరికినందుకు మన దేవుణ్ణి మనం ఈ సమయంలో ఆరాధిద్దాం. శత్రువులమై ఉండగా, చీకటిలో ఉండగా, త్రోసివేయబడిన వారంగా ఉండగా, అన్యాయస్థులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బుద్ధిహీనులమై ఉండగా, పాపాత్ములమై ఉండగా మన కొరకు ఆయన శాసనకర్తగా వచ్చాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఈ శిక్ష అంతా మోకాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి రక్తం చిందించాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద మన పాపములు ఒప్పుకోగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి, అన్యాయం నుండి, అక్రమం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, ఉగ్రత నుంచి, తీర్పు నుంచి తప్పించి నిన్ను నన్ను రక్షించిన రక్షకుడైన ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. దేవుని నామాన్ని పూజిద్దాం. దేవుడు తన మాటలు మన ఇంటిలో దీవించుగాక. ఆమేన్.